ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశంలో పర్యటిస్తున్నారు గత 3 రోజుల నుంచి. అనేక విధమైనటువంటి డిఫెన్స్ డీల్స్ గత 3 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ దశలో దీని వెనకాల చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ డీల్స్ అనేవి మనకు తెలుస్తుంటాయి గానీ, వాటి వెనకాల ఉండేటువంటి సాంకేతికమైనటువంటి విషయాలు మనకు తెలియజేయడానికి రిటైర్డ్ కర్నల్ శ్రీ వివి రావు గారు మనతోటున్నారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మైక్రాన్ మన దేశంలో గత 3 రోజుల నుంచి పర్యటిస్తున్నారు సార్. దీంట్లో 20 రకాల డీల్స్ జరిగినాయని వార్తలు వస్తున్నాయి. సో వీటి గురించి అసలు ఇంత ముందు ఉన్నటువంటి డీల్స్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్న డీల్స్ ఏంటి, వీటి గురించి కొంచెం వివరిస్తారా? ఎప్పటి నుంచో మనకి దాదాపు 15వ శతాబ్దం నుంచి ఫ్రాన్స్ తోటి ఏదో విధంగా సంబంధాలు ఉన్నాయి. సార్ ఆ రోజుల్లో టిప్పు సుల్తాన్ మేజర్ లింకప్ ఉండేది. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు మన ఆంధ్రదేశంలో విజయనగరం మహారాజుకి సపోర్ట్ ఇవ్వడం, బుస్సీధర్ అనేది చాలా పేరుగాంచడం, ఇవన్నీ మనకి చాలా విదితమే. ఇంతకీ తాండ్ర పాపారాయుడు కూడా ఆ రోజుని ఇది మనకి ఫ్రెంచ్ సపోర్ట్ తోటే విజయరామరాజు ఆయన మీద యుద్ధానికి వెళ్ళారు. సార్ ఇది రాను రాను పాండిచ్చేరికి మిగిలిపోయింది బ్రిటిష్ వాళ్ళు డామినేట్ చేయడం. అయితే మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో సార్ అప్పటి నుంచి కొంతవరకు ఫస్ట్ 2 డికేడ్స్ కొంచెం డౌన్ గా ఉన్నా గానీ, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రీకన్స్ట్రక్షన్ లో బిజీగా ఉన్నారు. మనము ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వతంత్రం ప్రకటించుకుని మన ఓన్ డెవలప్మెంట్ 5 year ప్లాన్స్ ఇవన్నీ చేసుకునే విధానంలో మనం బిజీగా ఉన్నాం. సో ఆ విధంగా జరగలేదు. కానీ రాను రాను 70s వచ్చేసరికి మనకి యుద్ధ విమానాల అవసరం ఇటువంటివి జరిగినాయి. మిరాజ్ 5, మిరాజ్ 2000 అటువంటి విమానాలని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే బొఫోర్స్ ఆర్టిలరీ గన్స్ మనం బేరం ఆడినప్పుడు ఫ్రెంచ్ గన్స్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం ఒకటి చూసుకోవాలండి. యూరోపియన్ యూనియన్, అమెరికా సపోర్ట్ తోటి నాటో అన్న కూటమి ఒక అగ్రగామి సంస్థ కింద ప్రపంచంలో ఇప్పుడు వరకు రూల్ చేస్తూ వచ్చింది. అయితే యూకే అన్నది అమెరికాకి పెట్టికోట్ గవర్నమెంట్ అంటారు. అంటే ఏంటంటే దాదాపు చెంచా కింద లెక్కెడతారు. అయితే ఫ్రాన్స్ మాత్రం ఎప్పుడు స్వతంత్రంగానే ఉండేది. అమెరికన్ ఫారిన్ పాలసీని జస్ట్ వాళ్ళ వెనకడుగును వేయకుండా స్వతంత్రంగా ఆలోచించుకునే పద్ధతి వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. ఆ విధంగానే మనకి కొన్ని సంవత్సరాల క్రితం రఫేల్ డీల్ తోటి 36 విమానాలు ఇనిషియల్ గా సప్లై చేయడం, తర్వాత దానికి మళ్ళీ డబుల్ చేసుకుంటూ 78 వరకు సప్లై చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇండిజినస్ డెవలప్మెంట్ ఇంకా డిలే అవుతుంది. ఇంకొక 5 years పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పి మనం ఎమర్జెన్సీ బేసిస్ లో ఇంకొక 114 విమానాలు, దాదాపు 3.5 lakh crore, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎవర్ పర్చేజెస్ ఎవర్ మేడ్ ఇన్ ఇండియన్ హిస్టరీ, వాటిని కొంటున్నాం. అలాగే సఫ్రాన్ ఇంజిన్స్ మన ఇండియాలో తయారయ్యేటట్టు ఫ్యాక్టరీ పెడుతున్నాం. వాళ్ళకి ప్రపంచంలో 2 దేశాలు నిజంగా కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ చేయగలిగే కెపాసిటీలో ఉన్నాయి. అది ఒకటి అమెరికా బోయింగ్ విమానం, ఫ్రాన్స్ ఎయిర్ బస్ విమానం. ఈ ఫ్రాన్స్ ఎయిర్ బస్ విమానం ఏదైతే కంపెనీ ఉందో, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అన్న కంపెనీకి మన ఇండియాలో లైసెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లైసెన్స్ ప్రకారం ప్రొపెల్లర్ డ్రివెన్ 80 to 100 కెపాసిటీ గల ఎయిర్ క్రాఫ్ట్ మనం సొంతంగా కమర్షియల్ యూసేజ్కి కానీ మిలిటరీ యూసేజ్కి కానీ ఏ విధంగా మార్చుకునే విధంగా మనం తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. మన గవర్నమెంట్ ప్రకటించిన దాని ప్రకారం ఈ సెప్టెంబర్లో ఫస్ట్ ఫ్లైట్ కమర్షియల్ యూసేజ్ కి హ్యాండ్ ఓవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెలికాప్టర్లు ఇప్పుడు వరకు మనం కేవలం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కొంతవరకు ఫ్రెంచ్ లైసెన్స్ తోటి ఎలివేట్ 2 and ఎలివేట్ 3 ఈ మోడల్స్ మన ఇండియాలో తయారు చేసేది. ఇప్పుడు మన ఇండియన్ మోడల్స్ వచ్చినాయి. అయితే వాటిలో చాలా వరకు డ్రాబ్యాక్స్ ఇంకా ఉన్నాయి. ఇంజిన్ క్షమత కానీ, ఆల్టిట్యూడ్ క్షమత కానివ్వండి, దాని మెటలర్జీ ఇవన్నీ కూడా కానివ్వండి, ఏవియానిక్స్ కొంతవరకు ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ అవి కమర్షియల్ యూజెస్ కి చాలా తక్కువగా వీలు పడుతున్నాయి. అందుకని చెప్పి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఫ్రెంచ్ ఎయిర్ బస్ తోటి ఇండియాలో హెలికాప్టర్లు తయారు చేయడం మొదలుపెట్టింది.
అది నిన్న మ్యాక్రోన్ గారు దాన్ని ఇనాగరల్ ఫ్లైట్ కి దాన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. వర్చువల్ గా ఓపెన్ చేశారు ఆ ఫ్లైట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రస్తుతానికి విజిట్ నరేంద్ర మోడీ గారు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఫ్రాన్స్ విజిట్ చేసినప్పుడు ఆయనకి ఇచ్చిన ఇన్విటేషన్ ప్రకారం ఈ జనవరిలో రావడం జరిగింది. సార్ దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ లో ఏఐ సమ్మిట్ లో పాల్గొనడం. ఏఐ సమ్మిట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఫ్రాన్స్ కి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం మనకి ఇన్నోవేషన్, రీసెర్చెన్స్ ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే సైంటిఫిక్ కమ్యూనిటీ డెవలప్మెంట్, రీసెర్చ్ వీటిలో ఉపయోగపడతాయో వాటికి మనకి ఫ్రాన్స్ కి అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళా రెన్యూవల్కి వచ్చింది, రెన్యూ చేసుకుంటున్నాం. అలాగే 2047 లో 100 సంవత్సరాలు పూర్తవుతాయి కాబట్టి ఆ అగ్రిమెంట్ కి తారాస్థాయికి తీసుకెళ్లాలని చెప్పి రెండు దేశాలు ప్లాన్ చేస్తాం. మనకి ఎయిడ్ ఇచ్చే దేశాలు అంటే ఈ టెక్నాలజీ హ్యాండ్ ఓవర్ చేసే దేశాల్లో అఫ్ కోర్స్ ఈ రోజు వరకు రష్యా నెంబర్ 1. S-400 కో డెవలప్మెంట్ కానివ్వండి, S-500 కో డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ కానివ్వండి, దాని తర్వాత ఫ్యూచర్ ప్రొడక్షన్ కానివ్వండి, Su-57 కి ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఆఫర్ కానివ్వండి, పాస్ట్ లో ఇచ్చిన MiG-21, MiG-23, MiG-25, MiG-27, MiG-29, Su-30 ఇటువంటి సిరీస్ కానివ్వండి, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ IL-76 ఇటువంటి అన్ని కానివ్వండి, రష్యా అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నెంబర్ 1. దాని తర్వాత మనకి దాదాపు ఫ్రాన్స్ అనే చెప్పుకోవాలి, అంత ఇంపార్టెన్స్ మనం వాళ్ళకి ఇస్తుంది. చాలా లిబరల్ కంట్రీ. ఇన్ఫాక్ట్ ఒక బాడీ డబుల్ హ్యాంగర్ అంటారు, ఆయన ఒకే సెక్యూరిటీ మనిషి తోటి బాంబే వీధుల్లో జాగింగ్ చేయడం చూపించారు. జాగింగ్ చేశారు, అది దేశ రక్షణ. మ్యాక్రాన్ గారు జాగింగ్ చేశారని చెప్పి మీడియా వార్తల్లో వచ్చినాయి. అది యాక్చువల్ గా నేను అనుకోవడం అంత రిస్క్ తీసుకునే అంత అవకాశం లేదు, ఎందుకంటే ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ గారికి కూడా చాలా శత్రువులు ఉన్నారు ప్రపంచంలో. ప్లస్ ఏ దేశమైనా సరే అంత లిబర్టీ తీసుకోలేదు ఒక ప్రెసిడెంట్, ఎస్పెషల్లీ ఫారెన్ సాయిల్. అదే వాళ్ళ రక్షకులు ఉన్నారు కానీ కొంచెం దూరంగా ఉన్నారు, ఆయన ముందు నడుస్తూ వచ్చారు. చాలా మంది మన సివిలియన్స్ కూడా ఫోటోలు కూడా తీసుకున్నారని ఈరోజు పేపర్లో వచ్చినాయి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అది ఒరిజినల్ మ్యాక్రాన్ గాని కాదు, ఆయన డూప్లికేట్. దీన్ని డాపుల్ డాంగర్ అంటారు. ఆయన రిజెంబ్లెన్స్ అంటే బాడీ వెయిట్, హైట్, దాదాపు నడిచే స్థాయి అన్ని కలిసి వచ్చే విధంగా ఉంటాయి. లాంగ్వేజ్ నాలెడ్జ్ ఆఫ్ కోర్స్ అది కాకపోవచ్చు, కానీ ఫిజికల్ అట్రిబ్యూట్స్ లో మాత్రం దాదాపు ఒకేలాగా ఉంటారు. ఇది కొన్ని మీడియాలో యాక్చువల్ కథనాలు వచ్చినాయి, ఇది డాపుల్ డాంగర్ అని. ఇప్పుడు అట్లా సరే అది అనుకుందాం సార్. అయితే అసలు అట్లా జాగింగ్ చేయడం వల్ల అంటే ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారా? ఇండియాలో ఎంత సెక్యూరిటీ ఉందో అంటే ఇండియాలో ఎవరు భయపడక్కర్లేదు సార్. ఒక ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అంటే టాప్ 5 న్యూక్లియర్ నేషన్స్ లో సెక్యూరిటీ కౌన్సిల్ లో వీటో మెంబర్ గా ఉన్న ప్రెసిడెంట్ ఒక దేశంలో ఇండిపెండెంట్ గా విత్ మినిమల్ సెక్యూరిటీ రోడ్ సైడ్ ని ప్రిపరేషన్ లేకుండా జాగింగ్ చేయడం అన్నది నిజంగా చాలా గొప్పదనం. అది భారతదేశంలో ఉన్న సుస్థిరత, తర్వాత స్టెబిలిటీ, సెక్యూరిటీ లెవెల్ ఇవన్నీ తెలియజేస్తుంది. తర్వాత మనకి వాళ్ళకి ఉన్న సత్సంబంధాలు కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే పుదుచ్చేరిలో అన్నది వరల్డ్ సిటీ అన్నది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అరవిందో గారు. దానికి కూడా ఫ్రాన్స్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. చాలా మందికి ఇప్పుడు వరకు మనకు గుర్తురాదు, చందర్ నగర్ మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఆ పూజలో ఫస్ట్ మనం వాడే పదాలు చందర్ నగర్ నుంచి నేను నీకు తీసుకొచ్చిన ఆరతిస్తున్నాను అంటారు. ఆ చందర్ నగర్ ఏంటంటే చందర్ నగర్ అని చెప్పి కలకత్తా పక్కన ఒక 7 స్క్వేర్ కిలోమీటర్లు భూభాగం ఫ్రెంచ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది మొన్నటి వరకు 1948 తర్వాత కూడా అది అలాగే, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫ్రెంచ్ ఆధీనంలో అదైతే బ్యారక్పూర్ మున్సిపాలిటీకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, అది కలకత్తాలోకి వస్తుంది. లేకపోతే ఆ చందర్ నగర్ లో ఒకప్పుడు మన ఆరతెలిగిచ్చేది ఏదైతే సామాగ్రి ఉంటుందో అది ఫ్రాన్స్ నుంచి కెమికల్ ఇంపోర్ట్ అయ్యేది, బెస్ట్ కెమికల్ కింద లెక్క పెట్టేవారు. అది మనకి లాస్ట్ 400-500 ఇయర్స్ లో ఉన్న ఫ్రాన్స్ తోటి రిలేషన్షిప్. సో ఆ విధంగా ఏంటంటే మనకి డీపెనింగ్ ఆఫ్ రిలేషన్షిప్ జరుగుతుంది, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ జరుగుతుంది. అలాగే వాళ్ళు ఈవెన్ ఈ రఫేల్ విమానం కూడా ఫస్ట్ 18 వాళ్ళ దగ్గర ఉన్న కమర్షియల్ స్టాక్ లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాన్యువల్ ప్రొడక్షన్ కెపాసిటీ యాక్చువల్ గా 28. అంటే మనం ఆర్డర్ చేసే 114 అవి హ్యాండ్ ఓవర్ చేసేసరికి మనకి 3-4 ఏళ్ళు పడుతుంది. ఇంకా 3-4 ఏళ్ళు పడుతుంది.
అందుకని చెప్పి స్పీడప్ చేయడానికి ఇండియాలో దాని ప్లాంట్ ని ఫుల్ స్కేల్ అప్ స్కేల్ అంటే ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసే విధంగా మన ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి తయారుగా ఉన్నారు. అది బహుశా 1.5 year లో కమర్షియల్ ప్రొడక్షన్ కి కెపాసిటీ వస్తుంది. ఆ అసెంబ్లీ లైన్ దాదాపు అందులో 30 to 40% ఇనీషియల్ గా అన్నా కానీ ఫైనల్ ప్రొడక్ట్స్ అంటే 1/14th ఏరోప్లేన్ తయారయ్యేసరికి అది 60 to 70% మన ఇండిజినైజేషన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మన ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ పెరుగుతోంది. యాక్చువల్ గా చెప్పాలంటే కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కానీ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కానీ కేవలం రష్యా తర్వాత ఫ్రాన్సే మనకి హెల్ప్ ఇస్తుంది ప్రొడ్యూస్ చేయడానికి. ఇంకా మిగిలింది మనకి ఒక్కటే ఎయిర్ బస్ ప్రొడ్యూస్ చేయడం. ఇప్పుడు వరకు ప్రొపెల్లర్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అది సెప్టెంబర్ లో బయటకు వస్తుంది అంటున్నారు. ఇంకా జెట్ ఇంజిన్ తోటి కూడా సఫ్రాన్ ఇంజిన్ తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత మన ఇండియా ఇండిపెండెంట్ గా కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయగలిగే స్థితిలో ఉంటుంది. అది నారో బాడీడ్ కానివ్వండి, వైడ్ బాడీడ్ కానివ్వండి, షార్ట్ రేంజ్ కానివ్వండి, లాంగ్ రేంజ్ కానివ్వండి, ఇండియా ఫుల్ స్కేల్ కమర్షియల్ పవర్, ఎకనామిక్ పవర్ కింద ఫ్రాన్స్ ఎదగడంలో మనకి చాలా వరకు దోహదపడుతుంది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, ఇప్పుడు ఇండియా వాళ్ళ టెక్నాలజీతో తయారు చేస్తున్నాం కదా, ఇక్కడ ఇండియాకి ఉపయోగపడేది అంటే మన ప్రజలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇక్కడ తయారు చేసే వస్తువుల వల్ల మనకి రకరకాల వేరే విధమైనటువంటి అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అవుతుందా సార్? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి 100% అయ్యే అవకాశాలు కనిపించట్లేదు, ఏ దేశము ఇవ్వదు. ఎందుకంటే వాళ్ళకి ఉనికి అదే. ఇప్పుడు వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో రఫాల్ 5th generation 4.5 generation అనుకున్నా కానీ దానికి కొన్ని బిలియన్ల ఫ్రాంక్స్ ఖర్చు పెట్టుంటారు వాళ్ళ కరెన్సీలో. మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే మనం పే చేయగలిగే పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఇవ్వడానికి తయారుగా ఉంటారు. ఎందుకంటే రష్యా ఇస్తుంది మనకి, ఎందుకంటే మనం ఈక్వలెంట్ మనీ పే చేస్తాం వాళ్ళకి, ఎస్పెషల్లీ డాలర్స్ నిజంగా చాలా అవసరం. సో అందువల్ల వాళ్ళు ఇస్తారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి కొంచెం సోషలిస్ట్ ఫిలాసఫీ, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సోషలిస్ట్ రిపబ్లిక్ అని ఉంది. వాళ్ళు కూడా ఒకప్పుడు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్, ఆ విధంగా అనుసంధానం వేరు. వీళ్ళది ఏంటంటే డెమోక్రటిక్ ఉంది కానీ మన సోషలిజం, ఫ్రాన్స్ కూడా యాక్చువల్ గా మనకంటే ఎక్కువ సోషలిజం ఫాలో అవుతుంది. వాళ్ళలో కూడా లెఫ్ట్ లిస్టులు ఎక్కువ ఉన్నారు. కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ 100% చేయడానికి ప్రస్తుతానికి ఇంకా ఏం కనిపించట్లేదు. బహుశా మనం ఇంకొక స్టెప్ పైకి ఎదగలిగిన రోజుని అప్పుడు మనకి రికగ్నిషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా తప్పనిసరి. బ్రిటన్ అమెరికాకి పెట్టికోట్ గవర్నమెంట్ ఎలాగైందో అలాగా ఫ్రాన్స్ కూడా మనకు అయ్యే అవకాశాలు ఫ్యూచర్ లో చాలా ఉంది. సార్, ఈ డీల్లో హ్యామర్ మిసైల్స్ అనేది ఒకటి వినిపిస్తుంది సార్. జాయింట్ వెంచర్ బిట్వీన్ బిఈఎల్ అండ్ సాఫ్రాన్, H125 హెలికాప్టర్స్ ప్లస్ హ్యామర్ మిసైల్స్. ఇప్పుడు హ్యామర్ మిసైల్స్ వేరు వేరు రకాలు ఉన్నాయండి. అందులో హ్యామర్ మిసైల్ ఒకటి మనం లాస్ట్ ఆపరేషన్ సింధూర్ లో వాడాము. యాక్చువల్లీ అది ప్రెసిషన్ గైడెడ్ ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్ అది మిసైల్. అది మనం ఎమర్జెన్సీ బేసిస్ లో మీడియాలో కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి, ఆల్రెడీ ప్రొక్యూర్ కూడా చేయడం జరిగింది. అయితే దాని జాయింట్ ప్రొడక్షన్ కెపాసిటీ మనం అడుగుతున్నాం, అది వాళ్ళు బహుశా ఇచ్చే అవకాశం ఉంది. దానివల్లే మనకి ఉన్న ఆకాష్ 2 ఏదైతే డెవలప్ చేస్తున్నామో, అలాగే రష్యా తోటి ఏదైతే ఉందో ఆ మిసైల్ కూడా ఇంకా స్టేజ్ 2 లో ఇంకా యాక్యురసీ పెంచడానికి ఈ టెక్నాలజీ మనకి కొంతవరకు దోహదపడుతుంది. టెక్నాలజీ షేరింగ్ 100% జరగకపోవచ్చు కానీ చాలా వరకు అట్లీస్ట్ ఇంతకుముందు ఉన్న పరిస్థితి కంటే దాదాపు 50% మెరుగుపడే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ముఖ్యంగా మనము ఒక 3 దేశాలతోటి ఖచ్చితంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా సార్. రష్యా, అమెరికా, ఇప్పుడు ఫ్రాన్స్. సో ఈ డిఫరెన్స్ అంటే పెద్ద పెద్ద దేశాల్లో చిన్న చిన్నవి పక్కన పెడితే ఈ పెద్ద పెద్ద ఒప్పందాలు, సో దీంట్లో ఈ మూడిట్లోనూ అంటే మనం ఏవేవి తీసుకుంటున్నామో డిఫరెన్స్ ఏంటి సార్ మూడిట్లతోటి మనకున్న సంబంధాల్లో? ఏంటంటే రష్యన్ ఎక్విప్మెంట్ అంతా హ్యూమన్ వాల్యూస్ కొంచెం తక్కువ ఉంటాయి అందులో. అంటే ఒక ట్యాంకులు తయారు చేశారనుకోండి, అందులో హ్యూమన్స్ కి ఏసీ ఉండదు. అమెరికన్ ట్యాంక్స్ అంటారు, అందులో ఎయిర్ కండిషనర్ ఉంటుంది. అంటే సింపుల్ లేమెన్స్ టర్మ్స్ లో చెప్పాలి. ఫ్రాన్స్ కూడా జనరల్ గా అమెరికన్ ప్యాటర్న్ ఉంటుంది. రష్యా ఏంటంటే అది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి వాళ్ళ ఖర్చులు ఎంత అవుతున్నాయి, రీసెర్చ్ ఎంత ఖర్చు అయింది అన్నది
క్లియర్ గా తేల్చడం కష్టం అవుతుంది. తర్వాత గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది లాస్ అయినా లాభం అయినా సరే అది ఇంప్లిమెంట్ చేస్తారు. ఫ్రాన్స్, అమెరికా ఏంటంటే క్యాపిటలిస్ట్ కంట్రీస్. ప్రైవేట్ కంపెనీలు తయారు చేస్తాయి. బోయింగ్ కానివ్వండి, వేరే కంపెనీస్ కానివ్వండి, జీఈ కానివ్వండి, ఇంజిన్స్ కానివ్వండి, అన్ని గవర్నమెంట్ కంట్రోల్స్ ఉంటాయి వాటికి. పార్లమెంట్ లో అగ్రీ అయిపోయిన తర్వాత ఈ కంపెనీలకి విపరీతంగా లాభాలు తీసుకొచ్చే విధంగా కూడా చూసుకుంటారు. సో ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటాయి. అయితే వీళ్ళ ఏవియానిక్స్ ఎస్పెషల్లీ సుపీరియారిటీ ఎక్కువ ఉంటాయి. రష్యన్ ఎక్విప్మెంట్ హెవీ లోడ్ తీసుకెళ్లే క్షమత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు Su-57 యాక్చువల్ గా చూస్తే ఏంటంటే అది హెవీ ఫైటర్. ఈ రఫేల్ అన్నది మాక్సిమం మల్టీ రోల్ కింద లైట్ ఫైటర్ కింద లెక్క పెట్టుకోవచ్చు. అదే Su-57 అయితే దానిలో క్యారీ చేయగలిగే మిసైల్ కెపాసిటీ, లోడ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అది కొంచెం రష్యన్ టెక్నాలజీ మన ఇండియన్స్ ఎక్కువ వాడే, అంటే మనం ఎక్కువ ఇన్నోవేషన్ కాకుండా ఇంప్రూవైజేషన్ ఎక్కువ చేస్తాం. టిపికల్ బటాలా మేక్ అంటాం. అంటే ఏంటంటే లోకల్ గా కాపీ చేసి అటువంటి మెటీరియల్ తర్వాత వాటిని కొంచెం మాడిఫై చేసి వేరు వేరు విధాలుగా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ లో లస్సీ తయారు చేయడానికి వాషింగ్ మెషిన్ వాడతారు సార్. అవును. అటువంటి చేసే మనకి ఇంప్రూవైజేషన్లు ఎక్కువ. అటువంటి వాటిలో రష్యన్ ఎక్విప్మెంట్ బాగా సూట్ అవుతుంది. వెస్టర్న్ ఎక్విప్మెంట్ మరీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. కానీ మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంటరాపరబిలిటీ తర్వాత ఏంటంటే రష్యా మీద ఈ రోజు అయితే పుతిన్ గారి మీద డిపెండ్ అవ్వచ్చు. రేపు ఎవరు పవర్ లోకి ఎవరు వస్తారో, ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా యాంటీ ఫీలింగ్స్ వస్తే సడన్ గా మనకి ఒక్కసారి ఇదైపోతుంది. అందుకని చెప్పి కొంచెం డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అమెరికన్ ఎక్విప్మెంట్ మోస్ట్ కాస్ట్లీ ఉంటుంది, కానీ అఫ్ కోర్స్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరు ఇచ్చినా గానీ కంట్రోల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ప్లస్ వెరీ హైలీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. తర్వాత యుద్ధ సమయంలో వాళ్ళు డిక్టేట్ చేస్తారు. అది మనం గమనించాలి. ఇప్పుడు ఈ ఫ్రాన్స్ నుంచి వచ్చే రెఫైల్స్ ఉన్నాయి కదా సార్, వీటికి అంటే పూర్తి కంట్రోల్ మన దగ్గరే ఉంటుందా, లేకుంటే సార్ కొంత కంట్రోల్ వాళ్ళు చేస్తుంటారా అమెరికన్ టెక్నాలజీ లాగా? అన్ని ఏవియానిక్స్ ఇవన్నీ ఇస్తారు, కానీ ఇప్పుడు 74 విమానాలకి మళ్ళా తిరిగి ఏవియానిక్స్ అప్గ్రేడ్ 2.0 అడుగుతున్నాం మనం. ఆల్రెడీ కాంట్రాక్ట్ సైన్ అయిపోయింది. అంటే ఏంటంటే వాళ్ళు 2.0 ఇవ్వాలంటే మళ్ళీ మనకి ఛార్జ్ చేస్తారు. విండోస్ అప్గ్రేడేషన్ చేసుకున్నట్టుగా ప్రతిసారి ఛార్జ్ తీసుకుంటూనే ఉంటది. ఎంతో కొంత కంట్రోల్ వాళ్ళు పెట్టుకుంటారు. కోడ్స్ ఇవ్వరు మనకి. కోడ్స్ ఇచ్చేంత పరిస్థితి ఉంటే చాలా మంచిది. ఇప్పుడు మనము 114 రఫేల్ విమానాలు కొంటున్నాం సార్. అంటే ఇది దేశం యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంత కొంటున్నామా, లేకపోతే ఒక డీల్ కోసం, అంటే ఒక డీల్ 3.6 బిలియన్స్ కట్టి పెద్ద డీల్. సో ఎట్లా సార్, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మన భారతదేశం మేక్ ఇన్ భారత్ ఆలోచిస్తుంది. సో బయట నుంచి కొంటున్నామంటే నిజంగా ఎమర్జెన్సీ, అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ బేసిస్ లోనే కొంటున్నాం. మనకి ఉండాల్సింది ఈ రోజుని 43 స్క్వాడ్రన్లు. యాక్చువల్ గా మనకి 28 ఉన్నాయి. అందులో కూడా మిరాజ్ 2000, తర్వాత జాగ్వార్ విమానాలు, ఇవి దాదాపు 4 స్క్వాడ్రన్స్ అవుట్డేటెడ్ అయిపోయినాయి. ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. పాత అంబాసిడర్ కల్లా నడుస్తున్నాయి. వాటి కేపబిలిటీ బానే ఉంది. కానీ అంటే యాక్చువల్ గా మనకి ఉన్నాయి 24 స్క్వాడ్రన్స్ అప్డేటెడ్. మనకి దాదాపు డబుల్ స్క్వాడ్రన్స్ కావాలి. అందులో ఎమర్జెన్సీ బేసిస్ లో ఈ 114 అంటే దాదాపు 6 స్క్వాడ్రన్స్ చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే 34 పెరుగుతుంది. ఇంకా 10 కావాల్సి, 9, 10 కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సరం 2025 లో మనకి చైనా అండ్ పాకిస్తాన్ ప్లస్ బంగ్లాదేశ్ ఇటువంటి మధ్యలో రూపం మార్చే దేశాలతోటి 3 ఫ్రంట్ లో తట్టుకోవాలంటే మనకి 50 స్క్వాడ్రన్స్ కావాలని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాం. అంటే మన ఇండిజినియస్ హెచ్ఏఎల్ తయారు చేసే ఏఎంసీఏ మన 2030లో తయారు చేసినా గానీ యాక్చువల్ గా ఏంటంటే మనకి ఇంకా 600 విమానాలు కావాలి జస్ట్ ఇది మేకప్ చేయడానికి. యాక్చువల్ గా ఈ ఫిగర్ కొంతమంది 64 స్క్వాడ్రన్స్ అంటున్నారు. అంటే దాదాపు 1000 విమానాలు కావాలి. అందులో జస్ట్ నెక్స్ట్ 4-5 years లో. లేకపోతే జాయింట్ చైనా అండ్ ఇండియా అటాక్ చేస్తే మనం తట్టుకునే పరిస్థితిలో చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి ఎమర్జెన్సీ బేసిస్ లోనే కొంటున్నారు ఇది. అంటే ఇప్పుడు మిగిలినవి మనం తయారు చేసుకుంటామనే దీంతో ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. రెసిప్రోకల్ డిప్లాయ్మెంట్ ఆఫీసర్స్ అనే ఒక ఒప్పందం ఒకటి జరిగింది సార్. అంటే పరస్పర నియామకం, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అది ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఫ్రెండ్లీనెస్, ఎక్కువ ఫ్రెండ్లీనెస్ ఉన్నప్పుడు
ఆ! ఒక్కోసారి ఏం చేస్తారంటే, మన ఆఫీసర్స్‌ని వాళ్ళకి స్పెషలిస్టుల కింద పంపిస్తారు. సార్. వాళ్ళ ఆఫీసర్స్‌ని మనకి స్పెషలిస్టులకి పంపిస్తారు. హ్మ్. ఎస్పెషల్లీ ఇప్పుడు రఫేల్ విమానాలు ఉన్నాయనుకోండి, ఆ! దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి కొంత స్పెషలిస్టులు కావాల్సుంటుంది. సార్. మనకి ఆల్రెడీ రఫేల్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళున్నారు. హ్మ్. అయితే ఈ ఏవియానిక్స్ 2.0 ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇన్‌స్ట్రక్టర్స్ కావాల్సుంటుంది. సార్. అలాగే ఒక్కోసారి ఏమవుతుందంటే, ఇక్కడి నుంచి మన పైలట్స్ అక్కడికెళ్ళి అక్కడ కూడా నేర్పుతారు. ఓకే మేడం. దానివల్ల మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో ఇంకా ఒకళ్ళ నాలెడ్జ్ ఒకటి, ఒకళ్ళ స్కిల్ ఒకటి పెంచుకుంటారు. హ్మ్. ఇది నిజంగా ఒక మంచిదే. ఎక్స్‌పాండ్ అవ్వడం అంటే మనకి ఫ్రాన్స్ తోటున్న నమ్మకం అంటే ఉభయ పరస్పర ఇదేంటిది రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వడానికి ఇది చెప్తుంది. సార్ ఇప్పుడు ఈ బెల్ అండ్ సాఫ్రాన్ కాంబైన్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో సార్ H125 హెలికాప్టర్ అనుకుంటది. సో దాని గురించి వర్ణిస్తూ మోడీ గారు ఇవాళ హిమాలయాల్లో అత్యంత పైకి కూడా మనం హెలికాప్టర్‌లో వెళతాము అని చెప్పేసి ఆయన అన్నారు. ఈరోజు ఆయన ఓపెనింగ్‌లో మాట్లాడుతూ. సో అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? ఇప్పటి వరకు మనకి సియాచిన్ గ్లేషియర్ ఉందనుకోండి. సార్. 22,000 అడుగుల ఎత్తున హ్మ్. పోస్టులు ఉన్నాయి మనకి. అక్కడ సరుకులు చేరా చేయాలంటే 24,000 అడుగుల వరకు ఎగరగలిగే హెలికాప్టర్లు కావాల్సుంటది. సార్. మనకి ఇంతకుముందు ఉండేంత హెలికాప్టర్లు ఏంటంటే 14,000-16,000 ఉండేవి. హ్మ్. ఎలివేట్ 2 అండ్ 3. సార్. అయితే మన పైలట్స్ మన హ్యూమన్ స్కిల్ వాడి గ్లేషియర్‌కి ఇంకా చేర్చేవారు. దాదాపు 21,000 అడుగుల వరకు చేర్చేవారు. హ్మ్. ఇది హ్యూమన్ స్కిల్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది. టెక్నికల్ కేపబిలిటీస్ కంటే. హ్మ్. మన ఇండియాలో హెచ్ఏఎల్ తయారు చేసిన వేరియస్ ఈ హెలికాప్టర్ వేరియంట్స్ హ్మ్. హై ఆల్టిట్యూడ్‌లో ఎక్కువ సక్సెస్‌ఫుల్ కాలేదండి. ఆ! సార్. ఏదైతే వాటి మెటలర్జీ గాని, వాటి ఇంజిన్ కెపాసిటీ గాని, హ్మ్. అది తట్టుకోగలిగే క్షమత కొంచెం తక్కువే ఉంది. హ్మ్. అది ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ ఫ్రెంచ్ హెలికాప్టర్లు హ్మ్. 18,000 వరకు ఎగరగలవు. అంటే ఇంకొంచెం మనకి ఈజీ అవుతుంది. సార్. హుహు. అంటే హిమాలయాస్‌లో మీరు డిజాస్టర్ కేవలం ఆర్మీ పర్పస్, నేవీ ఎయిర్ ఫోర్స్ పర్పసే కాదు. హ్మ్. డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎవరైనా సరే ఎత్తైన కొండలో ఇరుక్కుపోతే మౌంట్ ఎవరెస్ట్ మీద గాని, హ్మ్. బేస్ క్యాంపుల మీద గాని, లేకపోతే సెకండ్ క్యాంప్‌కి గాని హెలికాప్టర్ వెళ్లి అక్కడ దిగి ఎవాక్యుయేట్ చేయగలిగే కెపాసిటీ మనకుంటుంది ఫ్యూచర్‌లో. సార్ ఈ ఒప్పందాల వల్ల మనకు చైనాకి అంటే ఈ హిందూ మహాసముద్రంలో చైనా యొక్క ప్రాబల్యం బాగా పెరిగిపోతుంది. సో ఈ ఒప్పందం వల్ల దీని విషయంలో ఏమన్నా మనం చెక్ పెట్టే అవకాశం ఉందా? ఫ్రాన్స్ యెస్ కొంతవరకు. ఎందుకంటే మనకి ఏదైనా సరే ఈ ఆహ్, ఈ ఇండియన్ ఓషన్‌లో అప్పుడప్పుడు కొన్ని ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. మనకి జాయింట్ ఎక్సర్‌సైజులు జరగడం వల్ల హ్మ్. మనకి క్షమత తర్వాత ఇంటరాపరబిలిటీ. ఒకవేళ చైనా తోటి నిజంగా నాటో కంట్రీస్ తలపడితే హ్మ్. అప్పుడు ఫ్రాన్స్ కూడా తీవ్రంగా ఇన్వాల్వ్ అవుతుంది. సార్. కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే హ్మ్. నాటో చైనా తోటి గెలవలేదు 2 సంవత్సరాల తర్వాత. హ్మ్. ఇండియా ఇంటర్వీన్ అవ్వాల్సొస్తుంది. హ్మ్. సో, అప్పుడు మనం అగ్రగామి దేశం కింద ఫ్రెంచ్ మనకి సపోర్ట్‌లోను సార్. ఉండాల్సిన అవకాశం చాలా ఉంటుంది. సో, ఆ విధంగా ఫ్యూచర్‌లో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఫ్రెంచ్ రిలేషన్‌షిప్. సార్ మొన్న మనం జనవరిలో 26వ తేదీ మనము యూరోప్ తోటి కొన్ని డీల్స్ పెట్టుకున్నాం కదా సార్. ఇప్పుడు ఈ ఫ్రెంచ్ కూడా యూరోప్‌లో భాగమే కదా! సో, అంటే ఈ డీల్‌కి, ఆ డీల్ అంటే దాంట్లో కలిసి ఉన్నట్టు ఉంటదా సార్? ఇది సెపరేట్ ఒక డీల్ మనము ఫ్రాన్స్ తోటి చేసుకున్నట్టా? ఆ డీల్ వేరనుకోవాలండి. అది ఎందుకంటే అది కమర్షియల్ డీల్. అంటే సార్. అగ్రికల్చరల్, మినరల్ ఇటువంటి ప్రొడక్ట్స్. అందులో డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ రాదండి ఫస్ట్. రాలేదు. ఓకే. ఎందుకంటే డిఫెన్స్ ఎక్విప్‌మెంట్‌కి ప్రతి కంట్రీ ఏం చేస్తుందంటే సెన్సిటివ్ టెక్నాలజీస్ ప్రొటెక్ట్ చేసుకుంటారు. సార్. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే గాని లాక్‌హీడ్ మార్టిన్ గాని, బోయింగ్ గాని మనకి ఎక్స్‌పోర్ట్ చేయడానికి పర్మిషన్ ఉండదు. హ్మ్. ఒకవేళ ఎక్స్‌పోర్ట్ చేశారంటే వాళ్ళ లైసెన్స్ క్యాన్సెల్ చేసి మొత్తం తీసి పడేస్తారు వాళ్ళని. యాహ్! స్మగ్లింగ్ కింద లెక్క పెడతారు. చాలా హ్మ్. సీరియస్ ట్రీజన్ కింద లెక్క పెడతారు. అంటే దేశద్రోహం కింద లెక్క పెడతారు. అంతా ఇంతగా. సో, ఆ విధంగా ఏంటంటే యూరోపియన్ యూనియన్ తోటి హ్మ్. ఓవరాల్ ఫ్రాన్స్ కూడా లెక్కలోకొస్తుంది. అవును. కానీ డిఫెన్స్ డీల్స్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్, ఇన్నోవేషన్, రెసిలియన్స్ సార్. ఇటువంటి అగ్రీమెంట్స్ మనకున్నాయి గాబట్టి హ్మ్. ఎక్కువ సత్సంబంధాలు పెట్టుకుంటున్నట్టు మనం లెక్క పెట్టు. సార్. సార్ ఇప్పుడు ప్రపంచాన్నంతా కుదిపేస్తుంది ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇప్పుడు కూడా మైక్రాన్ గారు కూడా ఆయన దాంట్లో పాల్గొనడానికి వచ్చాడు. సో, ఈ ఏఐ టెక్నాలజీ విషయంలో మనకి ఫ్రాన్స్‌కు ఎట్లా సత్సంబంధాలు కొనసాగుతాయి? ప్లస్ ఇది భారతదేశం యొక్క మన ఎంప్లాయ్‌మెంట్‌కి
ఎందుకంటే ఒక 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 భయమైతే ఏర్పడింది ఐటీ ఉద్యోగుల్లో. ఏఐ గనక ప్రవేశిస్తే మన ఉద్యోగాలు ఏమైపోతాయని. సో, ఈ డీల్ వల్ల వీళ్ళకెక్కడైనా మనకొక సాంత్వన కుదురుతుందా? నాకు పెద్దగా అనిపించట్లేదండి. ఎందుకంటే ఫ్రాన్స్ నిజంగా చిప్ మేకింగ్ టెక్నాలజీలో సుపీరియారిటీ లేదు వాళ్ళకి. సరే. వాళ్ళు కూడా తైవాన్ నుంచి ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, కొంతవరకు ఇండిజినస్ టెక్నాలజీ ఉన్నా గానీ అంత సుపీరియారిటీ లేదు. సాఫ్ట్‌వేర్ తయారు చేయడంలో వాళ్ళకంటే మనకే సుపీరియారిటీ ఎక్కువ. సరే. ఆ! సో, ఈ విధంగా ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని యాక్చువల్‌గా ఏంటంటే ఎంప్లాయ్‌మెంట్ పోదు. సరే. కాపోతే నేచర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ మారుతది. హుహు. 2 ఏళ్ల క్రితం చూస్తే మనం ఎప్పుడు జొమాటో, స్విగ్గీ అటువంటి సర్వీసులు చూడలేదు. చూడండి. ఇప్పుడు ఈ రోజున రోడ్డు మీదకెళ్తే ప్రతి 10 మీటర్లకి ఒక స్విగ్గీ గాని, జొమాటో గాని ఎంప్లాయీ కనిపించే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. తర్వాత ఫుడ్ బయట నుంచి కొనేవాళ్ళం కాదు. ఇప్పుడు కిచెన్స్ అన్నీ ఔట్‌సోర్స్ చేసి క్లౌడ్‌గా సోర్సింగ్ చేసినట్టు మొదలెట్టారు. అంతకుముందు కొన్ని హోటల్స్ అంటే వెళ్లి తినడానికే ఉండేవి. ఇప్పుడు కేవలం క్లౌడ్ హోటల్స్ మొదలైనయి. అంటే ఓన్లీ ఇంటికి సరఫరా చేసేవి హోటల్స్. సో, ఈ విధంగా అంటే ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకునేదైతే ఇటువంటి సర్వీసులు పెరగడం, ఇటువంటివి జరుగుతాయి. అయితే ఏఐ ఒకటుంటుందండి. ఇది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కమర్షియల్ ప్రాఫిట్ మోటివ్ ఎక్కువుంటుంది ఇందులో. యాహ్! సో, మన డేటా స్టీల్ చేసి మన ప్రైవసీ స్పాయిల్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. యాహ్! సో, మనకి ఫ్రాన్స్‌కి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియాలో డేటా సెంటర్స్ లేవు. లేవు. అన్నీ అమెరికాలో ఉన్నాయి బై అండ్ లార్జ్. ఇప్పుడు మన ఇండియాలోకి తీసుకురావాలని చూస్తున్నాం. సూపర్ కంప్యూటర్స్ కావాల్సుంటుంది. దానిలో నెల నెల నెలకొల్పడంలో ఎక్స్‌పర్‌టీస్ కావాల్సుంటుంది. అవును. ఈ ఆ రోజు విధంగా కూడా మన ఫ్రాన్స్ మనకి హెల్ప్ చేయగలదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఒక అధ్యయనం చేయండి అని ఒక కమిటీ కూడా వేయబోతున్నారు. హ్మ్. ఈ డేటా సెంటర్స్ పైన. తెలంగాణ గవర్నమెంటే కాదు, ఇప్పుడు అదానీ గారు వైజాగ్ ఏరియాలో ఎప్పటినుంచో నడుస్తున్న డేటా సెంటర్ బిజినెస్ అక్కడ పెడదాం అనుకుంటున్నారు. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలంటే, మనం క్రెడిట్ కార్డ్ మీద ఖర్చు పెట్టేది ఇప్పుడు రీపే సిస్టమ్ వచ్చింది. లేకపోతే ఏంటంటే, అమెరికా దగ్గర మనం ఎవరు ఎంత ఏ విధంగా ఖర్చు పెడుతున్నారో అంత డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. సో, ఆ విధంగానే మీకు అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తా ఉంటాయి. ఆ! సో, అదంతా బేసికలీ కమర్షియలైజేషన్ అవ్వడం వల్ల విపరీతంగా దెబ్బతినే అవకాశాలున్నాయి. ఇందులో చాలా వరకు ఫ్రాన్స్ తోటి కోఆపరేట్ చేసి, హ్మ్. ఈ డేటాబేస్‌లని అనలైజ్ చేయడంలో, తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్‌లో ఏమవుతుందంటే అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెషిన్ లెర్నింగ్ ప్యాటర్న్‌ని మనం ట్రైనింగ్ ఇచ్చి దానికి నేర్పించాలి. ఆ నేర్పించిన తర్వాత అది రొటీన్ టాస్క్‌లు ఆటోమేటిక్‌గా చేస్తుంది. ఆ! ఆ రొటీన్ టాస్క్‌లు దానికి ఇప్పుడు మనం భయపడేదేంటంటే, దానికి నిజంగానే ఇంటెలిజెన్స్ వచ్చేస్తుందా అన్నది. హ్మ్. యెస్. కానీ హ్యూమన్‌ని ఎవరు రీప్లేస్ చేయలేరు రీప్లేస్ చేయలేరు. నన్నడిగితే. ఓవరాల్‌గా ఈ ఫ్రాన్స్, ఇండియా ఈ డీల్ మీరెలా చూస్తారు సార్? చాలా ఫ్రెండ్లీ మంచి డీల్ కింద చూస్తాను. ఎందుకంటే ఫ్రాన్స్ ఎప్పుడు జనరల్‌గా ఇండిపెండెంట్ స్టాన్స్ తీసుకొని సార్. ప్రపంచ దేశాలతోటి సంబంధం లేకుండా, అమెరికాతోటి సంబంధం లేకుండా, యూరోపియన్ యూనియన్ తోటి సంబంధం లేకుండా సొంతంగా డీల్ చేస్తుంది. ఆ విధంగా చాలా మంచిదనుకుంటున్నాను. ఈ మన అమెరికా అటువంటి కంట్రీస్ తోటి ఎవరైతే టెక్నాలజీ మనకి ఇవ్వడానికి తయారుగా లేరో, సార్. ఎక్కువ రేట్‌కి ఎక్కువ అమ్ముతున్నారో, అటువంటిది మనకి కొంచెం తక్కువ ఖర్చుతోటి మంచి టెక్నాలజీ వస్తుంది. తర్వాత రష్యాని కొంచెం టెక్నాలజీని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. సార్. ఏందంటే ఫ్యూచర్‌లో రష్యా తోటి సంబంధాలు ఎలా ఉంటాయో తెలీదు. మొత్తం ఆధారపడితే మనం దెబ్బతినే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ఆ విధంగా వెస్టర్న్ టెక్నాలజీ ఇన్కార్పొరేషన్‌లో ఫ్రాన్స్ లీడింగ్ కంట్రీ అనుకోవాలి. చాలా సంతోషం సార్. మీరు మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి, మా ప్రేక్షకులకి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం సార్. థాంక్స్. నమస్కారం.